తెలుగు ప్రజలను నిట్ట నిలువుగా చీల్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సీమాంధ్రులు తీవ్ర స్థాయిలో నిప్పులు జరుగుతున్నారు. విజయవాడ నగరంలో పార్టీలకు అతీతంగా సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. రాష్ట్ర విభజనపై విజయవాడ నగరంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం నిన్న నిర్ణయం తీసుకున్న సమయం నుంచి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఏపీ ఎన్జీఓలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ల గేమ్ ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసి అధికారం అప్పగించినందుకు బాగానే తమకు గుణపాఠం చెప్పిందని, అందుకే కాంగ్రెస్ కు కూడా తాము సమాధి కడతామని హెచ్చరిస్తున్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నగరంలో బంద్ కార్యక్రమం సాగుతుంది. తెలుగు యువత కార్యకర్తలు నగరం నలుమూలలా ద్విచక్ర వాహనాలపై ర్యాలీలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బంగాళాఖాతంలో కలిపిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే తాము అదే బంగాళాఖాతంలో కలిపేస్తామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంతమంది కోరుకుంటున్నా సరే ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ కోసం వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు చేస్తుంది. కేవలం మన కోసం, మన ప్రజల కోసం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ తిప్పికొడుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అనే నామరూపాలు కాకుండా చేసి దాన్ని చిత్తుకుండా తుప్ప తొట్టిలాగా సరే ప్రజలు దాన్ని పక్కకి ఈడుస్తారు. మేము సమైక్యాంధ్ర కోసం ఎంతో కష్టపడుతున్నాం, పాటుపడతాం. మేము సమైక్యాంధ్ర కోసమే త్యాగం చేస్తామని తెలుసుకున్నాం. కాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, తెలుగు యువత నేత చంద్రశేఖర్ ను పోలీసులు బెంచ్ సర్కిల్ వద్ద అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతూ ఎక్కడ ఆందోళన చేసినా వారిని అక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు కోరతాయి. ఒంగోలు, చీరాల, కనిగిరి, దర్శి, సూర్యాపురంలో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కళ్యాణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో నిరసన హోరెత్తుతుంది. ప్రకాశం జిల్లా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో జరుగుతుంది. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు భారీగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తాము